ఓకే. ఈ వీడియోలో మనం ఇంకో ఇంట్రెస్టింగ్ క్వెషన్ చూద్దాం. హౌ టు చెక్ గివెన్ వర్డ్ ఈస్ పాలిండ్రోమ్ ఆర్ నాట్? ఏదైనా ఒక వర్డ్ ఇస్తే, ఆ వర్డ్ అనేది పాలిండ్రోమా కాదా అనేది ఎలా చెక్ చేయాలి అనేది చూద్దాం ఈ వీడియోలో. మీరైతే ఈ క్వెషన్ సాల్వ్ చేయడానికి స్ట్రింగ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ఆల్రెడీ చెప్పున్న వీడియోస్‌లో ఒక్కసారి ఆ స్ట్రింగ్ స్లైసింగ్ అనేది చూడండి. సో దట్ ఈ వీడియో చాలా ఈజీగా మీరు చేసేయగలుగుతారు. సో, ఫస్ట్ ఇన్‌పుట్ అయితే ఏమిచ్చారంటే వావ్ అనే ఒక వర్డ్ ఇచ్చారు. వావ్ అనేది రివర్స్ చేసినా నాకదే వస్తుంది. సో, దట్స్ వై వి కెన్ కాల్ ఇట్ యాస్ ఎ పాలిండ్రోమ్. సో, నాకు అవుట్‌పుట్ ఏమొచ్చింది? వావ్ ఈస్ ఎ పాలిండ్రోమ్. అదే నేను సెకండ్ కేసు ఇన్‌పుట్ ఏంటంటే స్మార్ట్ ఇచ్చా. ఈ స్మార్ట్ ఏంటి? రివర్స్ చేసినప్పుడు టీఆర్ఏఎంఎస్ అయిద్ది. సో, నాకు స్మార్ట్ ఈస్ నాట్ ఈక్వల్ టు టీఆర్ఏఎంఎస్ కాదు కాబట్టి, సో, స్మార్ట్ ఈస్ నాట్ ఏ పాలిండ్రోమ్ అని రావాలి. సో, మనం ఏ వర్డ్ ఇస్తామో, ఆ వర్డ్ పాలిండ్రోమ్ అయితే ఈస్ పాలిండ్రోమ్ అని రావాలి. లేదంటే ఆ వర్డ్ ఈస్ నాట్ ఏ పాలిండ్రోమ్ అని రావాలి. సో, ఫస్ట్ థింగ్ మనం ఈ కోడ్ రాయాలంటే మనం ఏం చేయాలంటే, దీనికి లాజిక్ రాసుకోవాల్సి ఉంటుంది. సో, ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మనమైతే ఇచ్చిన ఇన్‌పుట్‌ని రీడ్ చేసుకోవాలి. దట్స్ వై రీడ్ అండ్ స్టోర్ వర్డ్. వర్డ్ అనే దాన్ని రీడ్ చేసి స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ థింగ్, నేనైతే నా దగ్గరున్న వర్డ్ పాలిండ్రోమా కాదా అనేది ఎలా చెక్ చేస్తున్నాను? జస్ట్ నా వర్డ్‌ని రివర్స్ చేశాక చెక్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మన వర్డ్‌ని రివర్స్ చేసి ఏదన్నా ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకుందాం. రివర్స్ ద వర్డ్ అండ్ స్టోర్ ఇన్ అనదర్ వేరియబుల్. ఏదైనా ఇంకొక అనదర్ వేరియబుల్‌లో ఎనదర్ అనేదెందుకు? రివర్స్ అని ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసుకొని, అందులోనే స్టోర్ చేసుకోండి. సో, మన దగ్గరైతే డైరెక్ట్ రీడ్ చేసుకున్న వర్డ్ అనే వేరియబుల్‌లో ఉంది. అండ్ ఆర్‌ఈవీ అనే వేరియబుల్‌లో రివర్స్ అనేది క్రియేట్ చేసి స్టోర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఆ 2 మ్యాచ్ అవుతున్నాయా లేవా? అంటే మన వర్డ్ అండ్ రివర్స్ చేసిన వర్డ్ మ్యాచ్ అవుతున్నాయా లేవా అనేది మనం చెక్ చేయాలి. ఒకవేళ మ్యాచ్ అయితే పాలిండ్రోమ్ అని ప్రింట్ చేయాలి. లేకపోతే నాట్ ఏ పాలిండ్రోమ్ అని ప్రింట్ చేయాలి. సో, మనం ఇప్పుడేం చేయాలంటే చెక్ చేయాలి. చెక్ ఇఫ్ రివర్స్ ఈజ్ ఈక్వల్ టు ద వర్డ్ ఆర్ నాట్ అనేది మనమైతే చెక్ చేయాల్సి ఉంటుంది. సో, దానికైతే మనం ఆ లాజిక్ రాసుకుందాం. సో, మనమైతే చెక్ చేయాలి కాబట్టి, సో, చెక్ ఇఫ్ ఆర్‌ఈవీ అనే వేరియబుల్ అనేది ఈక్వల్ టు వర్డ్ ఆర్ నాట్ అనేది చెక్ చేయాలి. చెక్ చేశాక ఒకవేళ మన రివర్స్ గనక ఈక్వల్ టు అవర్ వేరియబుల్ వర్డ్ అయితే, మన రివర్స్ అనే వేరియబుల్‌లో స్టోర్ అయిన డేటా అండ్ వర్డ్‌లో ఉన్న మన డేటా అనేది సేమ్ అయితే మనం ఏం చేయాలంటే జస్ట్ ప్రింట్ ఆహ్, పాలిండ్రోమ్ అని చెప్పి ప్రింట్ చేసుకోవాల్సుంటుంది. ఒకవేళ మనకి ఆ కేస్ గనక అంటే ఆ రివర్స్‌లో మనం స్టోర్ చేసుకున్న వాల్యూ గనక మన వర్డ్‌కి ఈక్వల్ కాలేదనుకోండి. అదే మన వర్డ్ యొక్క రివర్స్ అండ్ మన వర్డ్ నాట్ ఈక్వల్ అయినప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలా? నాట్ ఏ పాలిండ్రోమ్ అని ప్రింట్ చేయాలి. సో, ఇన్ థిస్ కేస్ ఎల్స్ అంటే ఇఫ్ రివర్స్ అండ్ మన వర్డ్ ఈక్వల్ అయితే పాలిండ్రోమ్ అని ప్రింట్ చేయాలి. లేని పక్షాన అదర్‌వైజ్ ఆర్ వి కెన్ సే ఎల్స్ ఆర్ అదర్‌వైజ్ మనం ఏం ప్రింట్ చేయాలా? జస్ట్ నాట్ పాలిండ్రోమ్ అనేది ప్రింట్ చేస్తే చాలు. సో, ఫస్ట్ దీనికోసం అయితే మనం హింట్స్ ఇస్తాము. హింట్స్ రాసుకుందాము. డేటాని రీడ్ చేసుకోవటానికి మనమైతే ఏ ఫంక్షన్ వాడుకుంటామంటే ఇన్‌పుట్ అనే ఫంక్షన్ వాడుకొని డేటాని రీడ్ చేసుకుంటాము. ఇన్‌పుట్ అనే ఫంక్షన్ డిఫాల్ట్‌గా మనకి వర్డ్‌ని రీడ్ చేసుకుంటుంది. సో, మనం రీడ్ చేసుకునేది స్ట్రింగ్‌ని, వర్డ్‌నే కాబట్టి సో, దేర్ ఈస్ నో నీడ్ టు వర్రీ. అండ్ నెక్స్ట్ ఒక వర్డ్‌ని రివర్స్ ఎలా చేయాలి? సో, మీరైతే స్ట్రింగ్ స్లైసింగ్ అని దీనికోసం పర్టిక్యులర్‌గా ఒక కాన్సెప్ట్ ఉంటుంది. స్ట్రింగ్ ఇండెక్సింగ్, స్ట్రింగ్ స్లైసింగ్‌లో ఇదైతే క్లియర్‌గా చెప్తాము. సో, నేనైతే ఇక్కడ డైరెక్ట్‌గా రాసేస్తున్నాను. మన వర్డ్ అయితే డబ్ల్యూఓఆర్‌డి అయితే మన వర్డ్
స్టోర్ చేసుకున్న వేరియబుల్ WORD అయితే స్లైసింగ్ చేసి రివర్స్లో ఎట్లా రాసుకోవాలంటే ::-1 పెట్టాలన్నమాట. సో ఫస్ట్ పొజిషన్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే స్టార్ట్ అనే దాన్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ కోలన్ తర్వాత సెకండ్ ఉండేది ఏంటంటే ఎండ్ అనేది ఇండికేట్ చేస్తుంది. అండ్ ఇదేంటంటే -1 అనేది స్టెప్ అనేది ఇండికేట్ చేస్తుంది. మనం ఎప్పుడైతే స్టెప్ ప్లేస్‌లో -1 అని రాసామో ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ మన దగ్గర ఉన్న సీక్వెన్స్ ఏదైతే ఉందో ఏదర్ స్ట్రింగ్ కావచ్చు, లేకపోతే లిస్ట్ కావచ్చు. ప్రస్తుతానికి స్ట్రింగ్ వాడుతున్నాం కాబట్టి స్ట్రింగ్ గురించి చెప్పుకుందాం. లాస్ట్ నుంచి ఒక్కొక్క క్యారెక్టర్ ప్రింట్ చేసుకుంటూ రివర్స్ వస్తూ ఉంటుంది. దట్ మీన్స్ ఒక్కో క్యారెక్టర్ తీసుకుంటూ రివర్స్ వస్తది. సో, అలా మన దగ్గర ఉన్న వర్డ్ అనేది రివర్స్ అయిపోతుంది. స్టార్ట్ అండ్ ఎండ్ అనేది మనం ఏమి మెన్షన్ చేయలేదు కాబట్టి డిఫాల్ట్‌గా స్టార్ట్ నుంచి మన స్ట్రింగ్ స్టార్టింగ్ కాడ నుంచి స్ట్రింగ్ ఎండింగ్ వరకు వెళ్ళిపోతుంది. సో, ఈ విధంగా మన వర్డ్ అయితే రివర్స్ అయిపోతుంది. స్లైసింగ్ వాడుకొని ఈ విధంగా మనమైతే రివర్స్ చేసేయొచ్చు. సో, చెక్ చేయడానికి మనమైతే ఇఫ్ అనే ఒక కండిషనల్ స్టేట్మెంట్ వాడాల్సి ఉంటుంది. అండ్ మన రివర్స్ అండ్ మన వర్డ్ ఈక్వలా కాదా అనేది చెక్ చేయాలి ఈ కండిషనల్ స్టేట్మెంట్ తోటి. అండ్ దెన్ ప్రింట్ చేయడానికైతే మీకిచ్చే హింట్ ఏంటంటే ప్రింట్ అనే ఫంక్షన్ వాడుకుంటే చాలు. జస్ట్ ప్రింట్ చేసేయొచ్చు. సో, అండ్ ఎల్స్ అనేది వాడుకొని మనమైతే ఎల్స్ కేస్ రాయాల్సి ఉంటుంది. ప్రింట్ చేయడానికి సేమ్ ప్రింట్ అనే ఫంక్షన్ వాడుకుంటాము. సో, ఈ హింట్స్ తోటి మీరైతే ఒకసారి ఈ వీడియోని పాజ్ చేసి ట్రై చేయండి. దెన్ ఎక్కడన్నా డౌట్ వస్తే అగైన్ ప్లే చేసి ఈ వీడియో చూడండి. అండ్ మీరు చేయగలిగితే దట్స్ వెల్ అండ్ గుడ్ అండ్ ఎక్సలెంట్. ఈ వీడియో కూడా చూడండి. మీకు మేబీ నేను డిఫరెంట్ వేలో సాల్వ్ చేస్తే మీకు ఇంకొక అప్రోచ్ అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, మనమైతే ఇప్పుడు వీడియో మీరు పాజ్ చేసి ప్లే చేశారనుకోని వీడియో కంటిన్యూ చేస్తున్నాను. సో, నేనైతే ఫస్ట్ స్టెప్ ఏంటి? వర్డ్ అనే ఒక వేరియబుల్‌ని రీడ్ చేసుకోవాలి. సో, దట్స్ వై WORD అనే వర్డ్ అనే ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేస్తున్నాను. ఇన్‌పుట్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని మన డేటాని రీడ్ చేసుకుంటున్నా. సో, డేటా అనేది కరెక్ట్‌గా రీడ్ అవుతుందా లేదా చెక్ చేయడానికి ఒకసారి ప్రింట్ చేసి చెక్ చేద్దామా? యాహ్! వర్డ్ అని రాసేసుకొని ప్రింట్ చేసేస్తున్నాను. యాహ్! రన్ చేస్తున్నాము. సో, మన వర్డ్ అనేది డైరెక్ట్‌గా రీడ్ అవుతుందా లేదా అనేది క్లియర్‌గా చెక్ చేద్దాం. నేను వావ్ అనేది ఇన్‌పుట్ ఇచ్చా. సో, వావ్ అనేది అవుట్‌పుట్ వచ్చింది. సో, ఎగ్జాక్ట్‌లీ మనం ఏ వర్డ్ అయితే ఇన్‌పుట్ ఇచ్చామో అది వర్డ్‌లో సేవ్ అయింది. మనం దాన్ని ప్రింట్ చేసుకోగలిగాం. సో, ఇప్పుడు నాకేంటంటే సెకండ్ స్టెప్ ఫస్ట్ స్టెప్ పెర్ఫార్మ్ అయిపోయింది. అంటే వర్డ్‌ని ఇన్‌పుట్ ఇన్‌పుట్ అనే ఫంక్షన్ వాడుకొని రీడ్ చేసుకున్నా. అండ్ వర్డ్ అనే దానికి అసైన్ చేసుకున్నా. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటంటే మన వర్డ్‌ని రివర్స్ చేసి REV అనే వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవాలి. సో, REV ఈజ్ ఈక్వల్ టు మన దగ్గర ఉన్న వర్డ్ దేంట్లో ఉంది? వర్డ్ అనే వేరియబుల్‌లో ఉంది మన వర్డ్. సో, దాన్ని రివర్స్ చేయడానికి ::-1 పెడితే మన వర్డ్ అనేది రివర్స్ అయిపోతుంది. సో, ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. మన వర్డ్ రివర్స్ అయిందో లేదో సక్సెస్‌ఫుల్‌గా అనేది. సో, ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. సో, నేనైతే హాయ్ అనేది రాద్దాం అనుకుంటున్నా. సో, ఇప్పుడు చూసుకుంటే రివర్స్ ఏమైపోయింది? లాస్ట్ లెటర్ అనేది వచ్చేసింది ఫస్ట్. అండ్ లాస్ట్ కంటే ముందున్న లెటర్ అనేది తర్వాత వచ్చేసింది. అండ్ దాని తర్వాత ఉన్న లెటర్ అనేది మళ్ళా వచ్చేసింది. సో, ఇప్పుడైతే మనం ఒకసారి రివర్స్ చేసి ప్రింట్ చేసి చూద్దాము. సో, రన్ చేస్తున్నాను. అగైన్ మళ్ళా SAIN అని సాయి అని ఒక పేరు ఇచ్చేసాను. నేను IAS అని నాకైతే రివర్స్ వచ్చేసింది చూసారా? సో, ఇప్పుడైతే మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టు వర్డ్ రివర్స్ అనేది క్లియర్‌గా అయిపోయింది. అంటే సెకండ్ స్టెప్ కూడా నేను పెర్ఫార్మ్ చేసేసాను. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇదేంటంటే మనం చెక్ చేయాలి. ఇఫ్ రివర్స్ అనే వాల్యూ మన వర్డ్ అనే వాల్యూకి ఈక్వలా కాదా అని చెక్ చేయాలన్నమాట. సో, ఇదేంటంటే జస్ట్ కండిషన్. ఇఫ్ ఆ రివర్స్ అనే వాల్యూ మన వర్డ్‌కి ఈక్వలా కాదా అని చెక్ చేస్తున్నాం కాబట్టి, సో, డైరెక్ట్‌గా మనకు పైథాన్‌లో ఇఫ్ వితిన్ బ్రాకెట్స్‌లో అయినా రాసుకోవచ్చు ఆర్ వితౌట్ బ్రాకెట్స్‌లో అయినా రివర్స్ ఈజ్ డబల్ ఈక్వల్ టు వర్డ్ అనేది చెక్ చేయాలి. ఇఫ్ ఈ రివర్స్ గనక వర్డ్‌కి ఈక్వల్ అయితే ఈ ఇఫ్ కండిషన్‌లోకి మనకైతే ఎంటర్ అవుతుంది. ఇందులో ఎన్ని స్టేట్మెంట్స్ రాస్తే అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. మనమైతే ఏం ప్రింట్ చేయాలి? పాలిండ్రోమ్ అనేది ప్రింట్ చేయాలి.
సో ఎగ్జాక్ట్గా అది విత్ ఇన్ డబుల్ కోట్స్లో ప్రింట్ చేసేయండి. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎల్స్ కేసులో ఏమవ్వాలంటున్నాము, ప్రింట్ నాట్ పాలెండ్రోమ్ అనేది ప్రింట్ చేయాలి. సో మనం అయితే ఎల్స్ కేస్ రాసేద్దాము. సో ఎల్స్ ప్రింట్ నాట్ పాలెండ్రోమ్ అని ప్రింట్ చేసేస్తున్నాం. సో ఒకసారి అయితే రన్ చేసి చెక్ చేద్దాము మన కోడ్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేది. సో రన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను వావ్ అనే ఇన్పుట్ ఇద్దాం అనుకుంటున్నాను. డబ్ల్యూఓడబ్ల్యూ వావ్. సో రివర్స్ కూడా సేమే కాబట్టి వావ్ అనేది కరెక్ట్గా నా పాలెండ్రోమ్ అని వచ్చేసింది. మరైతే ఇంకొక ఇన్పుట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఆ ఇన్పుట్ ఏంటంటే SAI సాయి. సో ఇప్పుడు చూసుకుంటే మనకి నాట్ పాలెండ్రోమ్ అని వచ్చేసింది. సో మన కోడ్ అయితే ఎగ్జాక్ట్ వర్క్ అవుతుంది. అంటే నేను ఆన్సర్ కరెక్ట్గా ఇచ్చేసానా నా క్వశ్చన్ కంటే? నో, ఇంకా క్వశ్చన్ అయిపోలేదు, ఇంకా ఆన్సర్ ఇచ్చేయలేదు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. మీ అవుట్పుట్ ఎలా ఉంది, మీరు ఏ వర్డ్ ఇస్తే ఆ వర్డ్ వచ్చి ఆ తర్వాత ఈజ్ పాలెండ్రోమ్ అని వచ్చింది. కానీ మనకి ఇప్పుడు మనం రన్ చేసిన దాంట్లో అవుట్పుట్ ఏమొచ్చింది, జస్ట్ పాలెండ్రోమ్ అని వచ్చింది. సో ఈ అవుట్పుట్ యాక్చువల్ అవుట్పుట్కి మ్యాచ్ కాలేదు. సో మీకైతే మార్క్స్ మేము అలోకేట్ చేయము అని అంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో మనం ఏం చేయాలి అట్లాంటి సిచ్యువేషన్లో, ఎగ్జాక్ట్గా మనకి అవుట్పుట్ ఫార్మాట్ ఎలా ఉందో అలా మ్యాచ్ అయ్యేలాగా కోడ్ రాసుకోవాలి. సో ఫస్ట్ మనం అక్కడ ఎలా ఉందో అక్కడే సేమ్ దాన్నే కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ముందైతే ఏముందంటే నాకు వావ్ అని ఉంది. సో ఈ వావ్ అనేది ఎలా వస్తుంది, సో ఎగ్జాక్ట్లీ ఇది కాపీ చేసి పేస్ట్ చేసేస్తున్నాను. వావ్ అనేది ఇన్పుట్ ఇస్తే ఇలా రావాలి. మరి స్మార్ట్ అనేది ఇన్పుట్ ఇస్తే నాకైతే ఇలా అవుట్పుట్ రావాలి. అలాగే వర్డ్ కనుక వేరేది ఏదైనా ఇస్తే దాని రెస్పెక్టివ్గా నాకు అవుట్పుట్ రావాలి. మరి ఈ రకంగా ఫార్మాట్ రావాలన్నప్పుడు మనం ఫార్మాటెడ్ స్ట్రింగ్స్ వాడుకొని అలా చేయొచ్చు. ఈ ఎఫ్ అని రాసేసి ముందు విత్ ఇన్ డబుల్ కోట్స్ కంటే ముందు ఎఫ్ అని రాసేసి విత్ ఇన్ ఫ్లవర్ బ్రేసెస్లో మనం ఏ వర్డ్ అయితే ప్రింట్ చేయాలనుకున్నామో అది రాస్తే చాలు. సో మన వర్డ్ అనే వేరియబుల్లో మన డేటా ఉంటుంది కాబట్టి, సో మనం వర్డ్ అని రాస్తే ఆ వర్డ్లో ఉన్న వేరియబుల్ ఈ వేరియబుల్లో ఏదైతే డేటా ఉందో అది వచ్చి ప్రింట్ అయిపోతుంది. సేమ్ కింద కూడా అలా ఎఫ్ అని రాసి ఇక్కడ వర్డ్ అని రాసేయచ్చు విత్ ఇన్ సింగిల్ కోడ్లో. ఆర్ఎల్స్ దీన్నే మనం డాట్ ఫార్మాట్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టేసి డాట్ ఫార్మాట్ అని పెట్టేసి అందులో మనమైతే ఏ వాల్యూ రాసుకోవాలి అంటే ఈ ఫస్ట్ బ్రాకెట్కి కరస్పాండింగ్గా ఏ వాల్యూ రావాలనేది రాసేస్తే ఎంటర్ చేస్తే చాలు. సో ఇప్పుడైతే రన్ చేసి చెక్ చేద్దాం మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు అవుట్పుట్ వస్తుందా లేదా అనేది. సో ఫస్ట్ ఇన్పుట్ ఏంటి, డబ్ల్యూ వావ్ అనేది ఇవ్వాలి. సో వావ్ అనేది ఇచ్చేసా, మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు అవుట్పుట్ వచ్చేసింది. ఒకసారి కంపేర్ చేద్దాం, ఇన్పుట్ అవుట్పుట్ ఒకేలాగా ఉన్నాయా? యా, ఎక్స్పెక్ట్ చేసినట్టు ఎగ్జాక్ట్గా వచ్చేసినాయి. మరి సెకండ్ కూడా చెక్ చేసేద్దామా. సో రన్ చేసాము. SMART స్మార్ట్ అనేది ఇన్పుట్ ఇచ్చేసాను. ఇక్కడ చూసుకుంటే స్మార్ట్ ఈస్ నాట్ పాలెండ్రోమ్ అని వచ్చేసింది. ఒకసారి అవుట్పుట్ చెక్ చేద్దాము. ఎస్ వి సక్సెస్ఫుల్లీ డిడ్ ఇట్. అయిపోయిందండి. ఈ విధంగా మనం అయితే ఒక వర్డ్ అనేది పాలెండ్రోమా కాదా అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకసారి నేనైతే రివైజ్ చేస్తాను మళ్ళీ ఈ కోడ్ని. ఫస్ట్ అయితే ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని మనమైతే ఇన్పుట్ని రీడ్ చేసుకొని వర్డ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాము. ఆ తర్వాత ఒక వర్డ్ని రివర్స్ చేయడానికి మనమైతే స్లైసింగ్ ఆపరేషన్ వాడేసామన్నమాట. స్టార్ట్ ఏమీ లేదు, ఎండ్ ఏమీ లేదు. సో డిఫాల్ట్గా స్టార్ట్ అండ్ ఎండ్ అనేది నా స్ట్రింగ్ యొక్క స్టార్ట్ అండ్ స్ట్రింగ్ యొక్క ఎండ్ తీసుకుంటుంది. అండ్ మనం ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఏం చేస్తున్నాం అంటే రివర్స్ చేస్తున్నాం కాబట్టి వన్ స్టెప్ బ్యాక్ వస్తున్నాము. సో సో మనమైతే ఒక వర్డ్ని ఇలా స్లైసింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి రివర్స్ అనేది చేసేయచ్చు. సో ఇలా రివర్స్ అయిపోయినాక మనమైతే రివర్స్ అనే REV అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాము మన వర్డ్ రివర్స్ని.
ఇప్పుడైతే మనం చెక్ చేయడానికి ఇఫ్ అనే ఒక కండిషన్ రాసుకున్నాం. ఇఫ్ మన రివర్స్ అయిపోయిన డేటా అనేది మన వర్డ్ తోటి ఈక్వల్గా ఉంటే, అంటే మన రివర్స్ అయిపోయిన డేటా అండ్ మన వర్డ్ కనుక సేమ్ వాల్యూ అయితే మనం ఏం ప్రింట్ చేయాలి? దట్ వర్డ్ ఈజ్ ఏ పాలెండ్రోమ్ అని ప్రింట్ చేయాలి. లేకపోతే నాట్ ఏ పాలెండ్రోమ్ దట్ వర్డ్ ఈస్ అని చెప్పి ప్రింట్ చేయాలి. దట్స్ ఇట్. సింపుల్గా ఈ విధంగా మనం అయితే ఒక వర్డ్ అనేది పాలెండ్రోమా కాదా అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి సో దట్ యూ కెన్ డూ ఇట్ ఇన్ యువర్ ఎగ్జామ్స్. మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్లో ఫేమస్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే పాలెండ్రోమా కాదా అనేది ఫైండ్ అవుట్ చేయటమే. సో మీరైతే ఖచ్చితంగా ఇది 1 to 5 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. డోంట్ ఫర్గెట్ టు ప్రాక్టీస్. ప్లీజ్ ప్రాక్టీస్ and improve your knowledge. Thank you.